హాయ్ అండి. ఈరోజు వీడియోలో చికెన్ మటన్ కన్నా సూపర్ టేస్ట్తో ఉండే ఎగ్ పన్నీర్ కర్రీని టేస్ట్గా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. విధంగా ఎగ్తో పన్నీర్ కర్రీ చేసి చూడండి. ఇంట్లో వాళ్ళు ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారు, అంత టేస్ట్గా ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ 6 గుడ్లను తీసుకున్నాను. గుడ్లు అన్నిటినీ బ్రేక్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, కొద్దిగా మిరియాల పొడి వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉండే ఒక గిన్నెని పెట్టుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో మనం కలిపి పెట్టుకుని ఎగ్ మిక్సర్ బౌల్ని పెట్టి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒక నైఫ్ పెట్టి చూస్తే ఎగ్ బాయిల్ అయ్యిందో లేదో తెలుస్తుంది. ఎగ్ బాగా బాయిల్ అయిన తర్వాత దీన్ని 5 నిమిషాల పాటు బాగా చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని అంచుల చుట్టూ తిప్పితే లూజ్ అయిపోయి ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ పైన 2-3 సార్లు ఈ విధంగా ట్యాప్ చేసి నెమ్మదిగా డీమోల్డ్ చేసుకోవాలి. ఎగ్ చూడండి ఎంత సాఫ్ట్గా నీట్గా కుక్ అయ్యిందో. దీన్ని ఇలా మనం తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం పన్నీర్ క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. నైఫ్తో ముందుగా ఇలా నిలువుగా కట్ చేసుకొని తర్వాత దీన్ని అడ్డంగా తిప్పి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి దీంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న ఈ పన్నీర్ క్యూబ్స్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కళాయిలో మరో 2 స్పూన్ల ఆయిల్ వేసి దీనిలో 1 స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి వేసి ఒకసారి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గించడం కోసం 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలో 2 పెద్ద టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టి టమాటాలను బాగా మగ్గనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు బాగా మగ్గిపోయి ఉంటాయి. ఒకసారి దీని అంతటినీ బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలో 2 స్పూన్ల కారము, 1 స్పూన్ మసాలా పొడి, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత మూత తీసి మనం కట్ చేసుకుని ఈ పన్నీర్ క్యూబ్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల ఈ ఎగ్ పన్నీర్ ముక్కలు అనేవి గ్రేవీ అంతటిని పీల్చుకొని తినేటప్పుడు జ్యూసీగా సాఫ్ట్గా భలేగా ఉంటాయి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ అంతా దగ్గర పడిపోయి చిక్కబడిపోతుంది. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పన్నీర్ కర్రీ రెడీ. ఆ ఎగ్తో పన్నీర్ కర్రీ చేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సముద్రం మధ్యలో స్విమ్మింగ్ చేసినట్టు ఉంటుంది, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.